హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి తిరు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ చేయబోతున్నాను. టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ. అది బీరకాయ ఎండు రొయ్యల కర్రీ చేయబోతున్నాను. దానికి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూపిస్తాను. బీరకాయ, పచ్చిమిర్చి, టమాటో ఒక 2, ఉల్లిగడ్డలు ఒక 2 పెద్దవి తీసుకున్నాను. అలాగే రొయ్యలు, ఎండు రొయ్యలు, వీటిని డ్రై రోస్ట్ చేసి కడిగి పెట్టుకున్నాను. ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, ధనియా పొడి, గరం మసాలా, కొత్తిమీర. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. అన్నీ నేను ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నానండి, కడుక్కొని ఫ్రెష్గా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ. ఈ ఎండు రొయ్యలు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఖచ్చితంగా మనం మంత్లీలో ఒక 2-3 టైమ్స్ అయినా తింటే చాలా మంచిదండి, ఆరోగ్యానికి మంచిది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను చేసే పద్ధతిలో చేయండి. వీటిని మంచిగా కడుక్కొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి. వీటిని ఇందులో వేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే మంచి టేస్ట్ అనేది వస్తుందండి కర్రీకి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేపుకుందాం. వీటిని నేను ముందుగానే డ్రై రోస్ట్ చేసుకొని వాటర్లో మంచిగా కడుక్కున్నానండి ఒక 2-3 టైమ్స్. ఏమైనా ఇసుక కానీ ఏమైనా ఉన్నా కూడా డస్ట్ అనేది పోతుంది. అలా క్లీన్ చేసుకున్నాకే మనం ఇలా ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసుకుంటే ఇంకా మంచిగా ఫ్రై అవుతాయండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఓకే అండి, ఫ్రై అయిపోయినాయి. వీటిని తీసుకుందాం ఒక బౌల్లోకి. మనం మళ్ళీ ఇదే కడాయి తీసుకుంటున్నానండి. దీంట్లోనే ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేస్తాను. సరిపోతుందండి. ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందామండి. ఈ కర్రీలో ఉల్లిగడ్డలు ఎక్కువ ఉంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. అలానే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నా కదండి, ఈ పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటానండి, ఒక 1/2 స్పూను. ఎందుకంటే ఉల్లిగడ్డలు అనేవి మగ్గిపోతాయి ఇలా మనం పోపులో ఉప్పు వేసుకోవడం వల్ల. తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట ఉల్లిపాయలు. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకుందామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఉల్లిగడ్డలు ఫ్రై అయినాయండి. కొంచెం వేగనిద్దామండి ఆయిల్లో. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది. అలానే ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తుంది. ఇది మంచిగా కలుపుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఈ ఎండు రొయ్యలు అనేటివి మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో మనం బీరకాయ కాదండి, వంకాయ కూడా వేసుకొని చేసుకోవచ్చు. అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఎండు రొయ్యలు అనేవి మనం ఏ వెజిటేబుల్ కాంబినేషన్ వేసినా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. టమాటా వేసి వండుకున్నా కూడా చాలా బాగుంటుందండి. బీరకాయ వేసుకుందామండి. కట్ చేసి మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నా అండి. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాలు ఆయిల్లో మగ్గనిద్దామండి మనం. ఇప్పుడు ఒకసారి ముద్ది చూసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఎండు రొయ్యలు కూడా వేస్తున్నానండి. అలానే ఈ టమాటా కూడా వేసుకుంటానండి. వీటితో పాటుగా కొంచెం సాల్ట్ వేసుకుంటానండి. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు మనకి టమాటాలో నుంచి బీరకాయల నుండి వచ్చిన వాటర్తో మగ్గిపోతాయండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా
ఉండనిద్దాము. ఓకే అండి, మూత పెట్టేసి ఉంచుదాం ఒక 5 minutes. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని కలుపుకుందామండి. ఉడికినట్టే బీరకాయ కూడా, కానీ ఇంకోసేపు ఉడకనిద్దాం. అలా కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఓకే అండి, బీరకాయలు ఉడికిపోయినాయి, టమాటా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనము మన టేస్ట్కి తగినట్టుగా కారం, ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ. మేమైతే కొంచెం మంచిగానే తింటామండి. అలానే 1 స్పూన్ ధనియా పొడి కూడా వేస్తున్నానండి. కలుపుదాం వీటిని. ఒక 2 నిమిషాలు ఉండనియండి. ఫ్రై అయిందో చూసుకుందామండి. మంచిగా ఫ్రై అయినాయి, ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. అయిపోతుందండి. ఈ వేసిన వాటర్ మగ్గిపోయి మన కూర అనేది దగ్గరకు వస్తుంది. అప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది. మనం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడం. మూత పెట్టేసి ఉంచుతానండి. ఒక 2-3 minutes ఉంటే సరిపోతుంది. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఇంకా 2 నిమిషాలు పడుతుంది మొత్తం దగ్గరికి రావాలి. 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి. కొంచెం ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసానండి. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసాను. కలుపుకుందాం ఇప్పుడు. ఇంకా మూత పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు అయితే ఇంకా మనకు కర్రీ అయిపోతుంది. చూసుకుందామండి. ఓకే, కర్రీ మనకు అయిపోయింది. చూడండి, కర్రీ మొత్తం దగ్గరకు వచ్చేసి ఆయిల్ పైకి తేలుతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకుందాం. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇది మన పాత రెసిపీ. మన అమ్మమ్మలు, మన నానమ్మలు, మన అమ్మ వాళ్ళ అమ్మలు వాళ్ళందరూ చేసిన రెసిపీలు ఇవి. టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ. అప్పటి వాళ్ళు ఇలా తిన్నారు కాబట్టి అంత గట్టిగా ఉన్నారు. అందుకనే ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ మీకు చూపించాలని చేశాను. నాకు మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.